టాలెంట్ అవన్నీ గమనించి మమతా బెనర్జీ గారు త్రిపురకు పంపించారు. అక్కడ బిప్లబ్ దేవ్ ఆయనది ఈ పబ్లిక్ మీటింగ్ ఏదో కేలా హోబేనో ఏదో అంది అక్కడ వెళ్ళి ఎలక్షన్ ర్యాలీలో. అది ఏంటంటే ఆ వెహికల్ అక్కడ ఉండే క్రౌడ్ మీద కూడా తీసుకెళ్లిపోతోంది అన్న కాంట్రవర్సీ వచ్చింది. ఆవిడ మీద చాలా పెద్ద కేసు అయింది, ఇంకా నడుస్తోంది ఆ కేసు. సో ఇవి కాకుండా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఏదైతే ఉంటుందో దాని మీద చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. దాంతో అతని పేరు కునాల్ ఘోష్ అనుకుంటా, ఆయనకి వీళ్ళిద్దరు కూడా ఏదో రిలేషన్ ఉంది అక్కడ, ఇవి అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇంకా అభిషేక్ బెనర్జీనే దగ్గరుండి అంటే టీఎంసీ కూడా రెండుగా చీలిపోయింది. ఒకటి ఏంటంటే మమతా బెనర్జీకి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు అంటే వీళ్ళు పవర్లో ఉండేటప్పుడే, ఇంకో వాళ్ళు వచ్చేసరికి ఈ అభిషేక్ బెనర్జీ టీము ఐపాక్ అంటే ఐపాక్ వాళ్ళ టాలెంట్ ఇది అనమాట. ఎక్కడి నుంచి ఉంటారో స్పెసిఫిక్ గా వాళ్ళని తీసుకురావడము, పబ్లిక్ ఫిగర్లను చూపించడము, ఈ ఓట్లను తీసుకొచ్చే వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఉండేదాన్ని ఇంకా యాంప్లిఫై చేయడం. ఒక విధంగా చెప్పాలంటే అండి, అమిత్ షా గారు బీజేపీ నెగ్గిన తర్వాత ఇటువంటి ట్రాప్లో పడకుండా బీజేపీని కాపాడారు. ఎందుకంటే అప్పుడు కూడా అందరూ ఈ ఐపాక్ చాలా పెద్ద ఇది మోదీ గారికి చాలా చేసేసింది ఇలా అనుకున్నారు. కానీ ఈ ఐపాక్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి అనేది డైరెక్ట్ ఎగ్జాంపుల్ మనకి టీఎంసీ అండి. వాళ్ళు చేసేది కొంచెం ముందరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి చెప్తారు ఆయన. వారు కూడా చెప్తారు, డెఫినెట్లీ వారు చెప్తారు. ఈవెన్ డిఎంకే స్టాలిన్ కూడా చెప్పగలుగుతారు. ఆ సమయంలో కొంచెం పుష్ ఇస్తారు, తర్వాత వాళ్ళు ఇంకా అయిపోతుంది, నిండా మునిగిపోతారు. సో యూపీలో అఖిలేష్ యాదవ్ కూడా మంచి అనుభవాలు ఉన్నాయి వారితో పాటు. యూపీకే దో లడికే అనే ఒక క్యాంపెయినింగ్ చేశారు. సో అది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఇటువంటి యంగ్ లీడర్ ఏంటి ఆవిడ పరిస్థితి, ఈవిడ రోల్ మోడలా నిజంగా ప్రజలకి అంటే? ఒక విధంగా చూస్తే మిడిల్ క్లాస్, ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు, పెద్దగా సెలబ్రిటీ అంటే అంత పెద్ద సెలబ్రిటీ కూడా లేదు, యాడ్ సినిమాలు అవి ఇవి చేసుకుని వచ్చి ఆవిడ బి గ్రేడ్ సినిమాల్లో నటించారు. కరెక్ట్. సో అంటే సినిమాలు ఎటువంటివి, డ్రెస్సింగ్ అవన్నీ నేను మాటలు ఓన్లీ బి గ్రేడ్ అని చెప్పి బి గ్రేడ్ డెఫినెట్లీ. సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మమతా బెనర్జీ చేసిన రాజకీయం ఎలా ఉందంటే, ఇంకా నెక్స్ట్ అసలు అంటే ముందు చూపు ఏమి లేకుండా పార్టీ ఎన్ని ఏళ్ళు ఎదగాలి, నెక్స్ట్ జనరేషన్ ఎలా రావాలి, మన పార్టీ ఐడియాలజీ ఏంటి, ఒక మార్గదర్శకాలు ఏంటి అనేది ఏమీ లేకుండా ఆవిడే కాదు. మీరు చూస్తే ఈ కొంతమంది నుస్రత్ జహాన్ అని ఉంది, ఆవిడని కూడా తీసుకొచ్చారు, సినిమా హీరోయిన్ ఆవిడని కూడా తీసుకొచ్చేసారు. సరే, ఆవిడ మమతా బెనర్జీ గారి కమెంట్లు అన్నీ ఎలా ఉండేవంటే, ఈ వీళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చి బెంగాల్ని పాలిస్తున్నారు, ఢిల్లీ నుంచి శాసించే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. నిజంగా అలా అయితే ఈవిడ పంజాబ్ వెళ్ళింది, గుజరాత్ వెళ్ళింది, గోవా వెళ్ళింది, అన్ని చోట్ల వెళ్ళింది. అదే కాకుండా మరి అవుట్ సైడర్స్ అన్న వ్యక్తి శత్రుఘ్న్ సిన్హా ఎక్కడ వాడండి, బీహార్ నుంచి వచ్చాడు. కీర్తి ఆజాద్ ఎక్కడ వాడండి, ఆయన కూడా బీహార్ దర్భంగా ప్రాంతం. యూసఫ్ పఠాన్ ఆయన గుజరాత్. సో ఇటువంటి వాళ్ళందరూ మరి తీసుకొచ్చింది కదా. సో అందు గురించి ఏంటంటే అక్కడ ఉండే పార్టీలు లేకపోతే ఆ ఐడియాలజీకి సంబంధం లేకుండా ఓన్లీ అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే, నేను మిత్రులతో మాట్లాడాను బెంగాల్లో, ఇప్పుడు ఇంతలా జరుగుతుంది కదా, ఏ రాజకీయ నాయకులు వెళుతున్నా తృణమూల్ వాళ్ళు గుడ్ లుక్స్ దొరుకుతున్నారు, లేకపోతే చోర్ అంటున్నారు. ఏంటి బీజేపీ పరిశ్రమను బతికిస్తున్నారు అంటే కరెక్ట్. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి బీజేపీనే చేయిస్తోందా ఇలా అంటే, అసలు బీజేపీ చేయించట్లేదండి, బీజేపీ కంట్రోల్ చేస్తుంది, లేదంటే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. పబ్లిక్ యాంగర్ అంత ఎక్కువ ఉంది అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా ప్రజలు అంటే తిరగబడుతున్నారు, ఇంకా వాళ్ళ మీద ఇన్ని ఏళ్ల నుంచి పేరుకుపోయిన కోపం ఏదైతే ఉందో అండి, ఆ కోపం వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అవి మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా చూడాలంటే, ఆవిడ గురించి ఏమేమి వెబ్ సిరీస్లు చేసింది, ఎటువంటి వెబ్ సిరీస్ అంటే చూసుకోవచ్చు. అంటే మనకిప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని వెతికితే దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. సో కానీ ఏంటంటే ఈవిడ ఒక డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం అయితే సిఐడి మొదలెట్టిందండి. అంటే లేటెస్ట్ ఇన్పుట్స్ని బట్టి ఏంటంటే,
వెస్ట్ బెంగాల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఈడీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు ఈ డాక్యుమెంట్స్ లాక్కొని కొన్ని చించేయటం కొన్ని తగలబెట్టడం చేస్తుంది కదా. ఆ కేసులో తిరగతోడుతుంటే కనెక్షన్ ఇక్కడ తేలిందిట సయోని ఘోష్ దగ్గర. ఓకే, సయోని ఘోష్కిను తర్వాత ఈ వీళ్ళ ఐపాక్కి మధ్య సయోధ్య అదే టీఎంసీకి ఐపాక్కి మధ్య సయోధ్య కూర్చోడానికి సయోని ఘోష్ ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి ఢిల్లీలో ఉన్నాడు. ఓకే, అది ఎలా బయటపడింది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రోబ్ చేస్తుంటే అతని పేరు బయటకు వచ్చింది. అది తీగ లాగేసరికి అది కోల్ స్కామ్కి లింక్ అయింది. ఆ కోల్ స్కామ్ దగ్గరకు వచ్చేప్పుడు కోల్ స్కామ్లో షీ వాజ్ ఇన్వాల్వ్డ్, రిపోర్టెడ్లీ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం ఇన్వాల్వ్డ్ అనొచ్చు. అప్పటిదాకా వాళ్ళు అభియోగం మోపారు కాబట్టి రిపోర్టెడ్లీ ఇన్వాల్వ్డ్. సో ఆ తీగ ఇక్కడ దాకా వచ్చిందండి, ఐపాక్ దాకా. సో ఆమెకు అంత ప్రామినెన్స్ ఇచ్చారు. అసలు ఈ ఈడీ కేసు ఏంటి ఐపాక్ మీద? కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ అండి? అంటే గోవా ఎలక్షన్స్ జరిగిందండి. గోవా ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఫండింగ్ రావాలి అంటే ఏదన్నా మమతా బెనర్జీకి ఆస్పిరేషన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వాళ్ళకి మహా అంటే 50 సీట్లు కూడా రాదు, నేను 3 టర్మ్స్ సీఎంని, నాకు ఇమీడియట్ కాంపిటీటర్ ఎవరు? నితీష్ కుమార్. నితీష్ కుమార్ కూడా జంపింగ్ జపాంగ్ కాబట్టి అటు ఇటు వెళ్ళారు. సో కాంపిటీటర్ ఎవరు? అయితే నేను నాకంటూ ఒక నేషనల్ పార్టీని నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందు గురించి ఆవిడ మేఘాలయలో వెళ్ళారు, త్రిపురలో వెళ్ళారు, పంజాబ్లో వెళ్ళారు, గోవాలో ఏం చేశారు ఏంటంటే ఏదైనా పార్టీ ఆస్పిరేషన్ ఉంది, క్యాడర్ ఏమీ లేదు, ఏం చేస్తారు అక్కడ ఎవరైనా చాలా పెద్ద లీడర్ ఎవరైతే ఉంటారో ఫార్మర్ సీఎం ఆయన పేరు మెల్లరియో ఉంది, ఆయన పేరు మర్చిపోయాను. అయితే ఫార్మర్ సీఎంని ఆయనని తీసుకుని ఆయనకి విపరీతమైన ఫండింగ్ ఇచ్చారు. అంటే ఎలాగైనా మంచి క్యాండిడేట్ తీసుకుని మన సంఖ్య పెంచండి అని. దానికి మొత్తం డీల్ సెట్ చేసిన వ్యక్తిలో ఐపాక్ వాళ్ళు మహువా మోత్రా అక్కడ దానికి ఈవిడ టీం నుంచి హెడ్ చేయడానికి బ్యాక్ అండ్ సపోర్ట్ అంతా ఈవిడ. సో దీనికి ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కోల్ ఏవైతే ఉందో దాంట్లో ఉండే మైనింగ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇల్లీగల్లీ వచ్చిన డబ్బులు ఐపాక్కి రూట్ చేశారు. దాని నుంచి అవి గోవాలో ఎలక్షన్స్ చేయడానికి చేశారు. సో బ్యాక్ ఎండ్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవన్నీ మనకు బయటికి వస్తున్నాయండి. సో అది ఈ బ్యాక్ సైడ్ ఇంకా ఏవైతే జరుగుతుందో అంటే పూర్తి దర్యాప్తు జరుగుతోంది, రిపోర్ట్ రాలేదు, కానీ దీంట్లో ఈవిడ పాత్ర ఏముంది అనడానికి ఇది ఒక ఇండికేషన్. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ అయింది. ప్రిలిమినరీ అదే నీడ్ టు బి ప్రోబ్డ్ ఫర్దర్ ఆల్సో. కరెక్ట్. అయితే వాళ్ళకి ఏంటంటే కోల్ స్కామ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఇప్పుడు సిఐడి. కోల్ స్కామ్ లో ఈవిడ చాలా ప్రామినెంట్గా ఇన్వాల్వ్ అయింది. కరెక్ట్. సో ఈ డబ్బుని రొటేట్ చేయటం, మనీ లాండరింగ్, వీటిల్లో ఆవిడ ఆరితేరి ఉన్నారు. బంగ్లాదేశ్కి ఇటు మనీ లాండరింగ్ ద్వారా బంగ్లాదేశ్కి అక్కడికి పంపించడం, అక్కడి నుంచి ఇక్కడ తెప్పించుకోవటం, అండ్ డ్రగ్స్ రాకెట్